హాయ్ అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామ్ ఇంట్లో ట్రై చేయాలి అని. కానీ ఎన్నిసార్లు చేసినా అది ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఈసారి కూడా ట్రై చేశాను. అది ఫెయిలా లేకపోతే సక్సెస్ అయ్యిందా అనేది మీరే చెప్పాలి. ఫస్ట్ అమూల్ ఇన్స్టెంట్ కోవా మిక్స్ తీసుకున్నాను. అది తీసుకుని చేత్తో బాగా రుద్దుతూ ఉండ అయ్యేంత వరకు బాగా కలిపేసుకున్నాను. ఇలా ముద్దైన పిండి 1 కప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఒక కప్పులో 1/4 వంతు మైదా పిండి వేసుకొని 1/4 స్పూన్ కూడా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని బాగా ముద్దయ్యేంత వరకు ఏమాత్రం వాటర్ వేయకుండా అందులో ఉన్న తేమతోనే గట్టిగా కలుపుకున్నాను. ఇప్పుడు నా జెన్యూన్ రివ్యూ చెప్పనా? ఇంత కష్టపడి కన్నా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ కొనుక్కొని చేసుకున్నంత ఉత్తమం లేదు అని నాకు అనిపించింది. ఇంత కష్టపడ్డాను కానీ ఆయిల్లో వేసాక పిండి స్టార్టింగ్లోనే బాగానే అనిపించింది. అబ్బాయి ఎంత బాగా పొంగుతున్నాయేంటి అని. తర్వాత అనిపించింది ఆయిల్లో మొత్తం కలిసిపోయింది. మరి ఏం మిస్టేక్ చేశానో మీరు నాకు కొంచెం చెప్పండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. తర్వాత పాకం కోసం 1 కప్పున్నర షుగర్ తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో వాటర్ను కూడా వేసుకొని షుగర్ కరిగేంత వరకు పాకాన్ని వేడి చేసుకున్నాను. తర్వాత వేరొక కడాయిలో ఆయిల్ పోసుకొని 2 స్పూన్లు గీ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత మనం కలుపుకున్న పిండిని రౌండ్ బాల్స్లా చుట్టుకొని అరచేతిలో పిండి తీసుకొని నొక్కి తర్వాత రౌండ్ బాల్స్లా చేసుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న గులాబ్ జామును కూడా వేసి వేయించుకున్నాను. ఇది చూసేటప్పుడు నాకు ఎంత బాగా అనిపించింది అంటే అబ్బా ఈసారి సక్సెస్ అయిపోతుంది అనిపించింది. కానీ ఫ్లాపెస్ట్ రెసిపీలా ఇప్పుడు 4th టైం ట్రయల్ కూడా ఫెయిల్ అయిపోయింది. చూస్తుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయి అనిపించిందో, కానీ అలా అయినాయి అనమాట. తర్వాత అదే పిండిలో మరికొంచెం మైదా పిండి వేసాను. ఇప్పుడు కొంచెం ఓకేగా అనిపించాయి. మరీ అంత సక్సెస్ అయినట్టు అయితే ఏమనిపించలేదు. ఎవరికైనా రెసిపీ తెలుసుంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇలా తయారు చేసుకున్న జామున్స్ని షుగర్ పాకంలో వేసేసాను. తర్వాత స్టార్టింగ్లోనూ గులాబ్ జామ్ వేస్ట్ అయిందని చెప్పాను కదా, దాన్ని పాకంలో వేస్తే సేమ్ గులాబ్ జామ్ హల్వా అయిందనమాట. ఫైనల్గా టేస్ట్ విషయానికి వస్తే రెడీమేడ్ మిక్స్ లాగే అనిపించింది.